తెలంగాణ భక్తులు, తెలంగాణ ప్రముఖుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందంటూ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఇటీవల ఆరోపించారు. తిరుమల స్వామివారి సన్నిధిలో అందరూ సమానమే అనే స్పృహ లేకపోవటం వల్లనే కొందరు అతి చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ గౌడ్ కి టీటీడీ చేసిన మర్యాదలు సరిపోకనే ఇటువంటి ఆరోపణలు చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న మంత్రి కొండా సురేఖ కూడా నిన్న శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ లాగే మాట్లాడడం విచిత్రంగా ఉంది. జగన్ హయాంలో తెలంగాణ భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు తగిన ప్రాధాన్యత, సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు. తెలంగాణ గుళ్ళు, గోపురాలకు గ్రామ గ్రామాన కళ్యాణ మండపాలు నిర్మించేందుకు టీటీడీ నిధులు కేటాయించాలని మంత్రి కొండా సురేఖ టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీటీడీ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది కనుక ప్రముఖులు విచ్చేసినప్పుడు తగు రీతిలో వారికి మర్యాదలు చేసి పంపిస్తుంటుంది. తిరుమలకు నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు కనుక వారందరికీ రాష్ట్రాల వారీగా మర్యాదలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు కదా. మరి తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం దేనికి? అయినా తెలంగాణ భక్తులు ఏనాడు తిరుమలలో వివక్షకు గురయ్యామని ఫిర్యాదు చేయలేదు. నిజానికి టీటీడీకి అంత తీరిక, అవసరం రెండూ లేవు కూడా. టీటీడీ పాలక మండలిలో తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల ప్రముఖులకు ఎప్పుడూ చోటు కల్పిస్తూనే ఉన్నారు కదా. రాష్ట్ర విభజనలో తిరుమల ఏపీకి దక్కటంతో తిరుమలకు పోటీగా, ధీటుగా తెలంగాణకు కూడా ఒక ఆలయం ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సుమారు 1000 కోట్లు ఖర్చు చేసి యాదాద్రిని అభివృద్ధి చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని, ఇంకా తెలంగాణలో ఉండే పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి నిత్యం ఏపీతో సహా దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చూడగలదా? మరి అటువంటప్పుడు తిరుమలలో మాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరడం సబబా? అయినా ఈ విషయం గురించి తమ సీఎం, ఏపీ సీఎంతో మాట్లాడారని ఆమె స్వయంగా చెప్పినప్పుడు ఆమె మీడియా ముందుకొచ్చి ఈ విధంగా మాట్లాడడం అవసరమా? ఇప్పటికే అక్కినేని కుటుంబం గురించి నోరు జారినందుకు నేటికి ఆమె కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది సరిపోనట్టు మళ్లీ ఇటువంటి మాటలతో కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవసరమా?